తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారం అనే చిన్న గ్రామం. అక్కడే 6 ఏళ్ల బాలుడు కుప్పాల తేజశ్రీ నాగప్రసాద్. పేదరికం పుట్టుకతో వచ్చినా చదివి ఎదగాలి అన్న ఆశ మాత్రం ఆ చిన్నారి కళ్లల్లో మెరిసేది. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజులాగే స్కూల్కి వెళ్లిన తేజశ్రీ నాగప్రసాద్ విరామ సమయంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా తోటి విద్యార్థిని చేసిన ఒక చిన్న పొరపాటు అతని జీవితాన్నే మార్చేసింది. ప్లాస్టిక్ గొట్టం అనుకోకుండా అతని కంటిలోకి గుచ్చింది. అదే క్షణంలో ఆ చిన్నారి కంటిలోని వెలుగు శాశ్వతంగా అదృశ్యమైంది. అరుపులు, నొప్పి, భయంతో వణికిన చిన్న చేతులు. అతను నేలమీద పడినప్పుడు క్లాసురూం గోడలకే జడుసు వేసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు అడుగు దూరం కూడా గంటలుగా అనిపించేలా స్కూల్కి పరిగెత్తుకొచ్చారు. కాని వారి ముందున్న దృశ్యం ఒక తండ్రి కలలు, ఒక తల్లి హృదయాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఆస్పత్రికి చేరాక వైద్యులు ఒక్క మాటలో చెప్పారు, కన్ను ఇక తిరిగి రాదు అని. ఆ మాట తల్లిదండ్రుల ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేసింది. తమ స్థాయికి మించి అప్పు చేసి ఇప్పటివరకు చికిత్స చేశారు. కాని ఇంకా చికిత్స కొనసాగుతుంది. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు వారిని ఒక్కో అడుగు వెనక్కి తోసేస్తున్నాయి. కన్నుల్లో వెలుగు తిరిగి రానప్పటికీ బిడ్డ భవిష్యత్తుకైనా ఏవైనా చెయ్యాలని తల్లిదండ్రుల కోరిక. మాది కొత్తపల్లి అగ్రహారం పెరవలి మండలం. మేము కూడా కుప్పాల తేజశ్రీ, కుప్పాల విజయదుర్గ ప్రసాద్, కుప్పాల వీరసత్య సాయిష. మా కుమారుడు కుప్పాల తేజశ్రీ నాగప్రసాద్. ఇదే ఊరిలో కొత్తపల్లి అగ్రహారంలో బోర్డు స్కూల్లో చదువుతున్నాడు. రోజు యథావిధిగా వెళ్ళినట్లే 15వ తారీఖు 10వ నెల 2025లో అదే రోజున స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో ఆడుకుంటున్న సందర్భంలో మా అబ్బాయి కుడికంట్లో ఒక అమ్మాయి పొడిచేసింది. అదేవిధంగా ఆ రోజు టీచర్ చూసి స్కూల్ నుంచి మా ఆయన గారికి ఫోన్ చేస్తే, పని నుంచి నాకు ఫోన్ చేస్తే హడావిడిగా వెళ్ళేసరికి రక్తంతో కూడిన మా అబ్బాయిని చూసి ఆందోళన పడి ఏం చేయాలో తోచిన పరిస్థితిలో, ఏమైంది టీచర్ అని అడిగితే ఆటల సందర్భంలో జరిగిందమ్మా, నేను భోజనం చేస్తున్నానని టీచర్ చెప్పారు. ఇదే విధంగా ఏంటి సార్ అని చెప్పి ఏం చేయని పరిస్థితుల్లో, కాళ్ళు చేతులు ఆడిన పరిస్థితుల్లో తనకు ఝాన్సీ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ సెట్ అవ్వదమ్మా, లోతుగా తగిలిందని చెప్పి విజయవాడ తీసుకెళ్ళమంటే ఎమర్జెన్సీగా విజయవాడ తణుకు నుంచి మా ఊరు వచ్చి ఈ ఊరు ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి ఏంటి సార్ అని అడిగితే మేమేమి చేయలేమమ్మా, స్కూల్లో జరిగింది అని చెప్పారు. చెప్పిన తర్వాత అదే విధంగా మళ్ళీ విజయవాడ హడావడిగా వెళ్ళిపోతుండగా స్కూల్ టీచర్ వచ్చి ఏదన్నా అధికంగా సాయం కావాలితే మేము ఏదో చూస్తామని భరోసా ఇచ్చారు. కానీ తర్వాత ఆవిడ నుంచి మాకు ఏది అందలేదు. మేము ఆ రోజు హడావిడిగా విజయవాడ వెళ్తే వెళ్ళేసరికి 8 అయింది. 8 అయిన తర్వాత ఇప్పుడైతే ఆపరేషన్ చేయడం కుదరదమ్మా, రేపు చేస్తామని చిన్న చిన్న చెకప్స్ చేసి డ్రాప్స్ ఇచ్చారు. మర్నాడు ఉదయం 11 గంటలకు చేస్తామన్న ఆపరేషన్ 2 వరకు చేయలేదు. స్కానింగ్స్ ఏవి చేస్తే డీప్గా తగిలింది, గుడ్డు చీరుకుని లోపల చుక్కనాలు కింద పడిపోయి లోపల నరం కూడా కట్ అయిందని చెప్పారు. ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక సర్జరీ జరిగింది, దానికి మొత్తం ఖర్చు అయ్యింది. ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాము. హాస్పిటల్ వాళ్ళే పోలీసులు వారికి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు మమ్మల్ని పిలిచారు. 40,000 వాళ్ళు అమ్మ వాళ్ళ నాన్న నుంచి ఇప్పించారు. ఎస్ఐ గారు కూడా ఒక 8,000 మాకు సాయం చేశారు అధికంగా. ఇంకా మేమేం చేయలేని పరిస్థితుల్లో అది మాకు పిల్లవాడి ట్రీట్మెంట్కి సరిపోని సిచ్యువేషన్లో ఏం చేయాలో తోచక మీడియా వాళ్ళని ఆశ్రయించాం. మరి అంటే ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఏం చెప్పారండి అబ్బాయి విషయంలో, ఏమంటున్నారు, మీరేమి అడగాలనుకుంటున్నారు? 3 సర్జరీస్ జరుగుతాయి. 3 సర్జరీస్ జరిగిన తర్వాత కూడా బాబుకి చూపు రాదు అన్నారు. ఆ 3 సర్జరీలు ఎందుకు అంటే కన్ను మొత్తం తీసేవలసి ఉంటుంది. కన్ను తీసేస్తే మీరు బాబుని లైఫ్ లాంగ్ చూడలేరు కాబట్టి కన్ను ఓపెన్ అయ్యేలాగా రెప్పపాటు పడేలాగా చూసి ఇలా పెడతాము. అదైతే మేము చేయగలమమ్మా, మీరు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఇంకెక్కడికి తీసుకెళ్ళినా అవ్వదమ్మా,
ఒకవేళ అయ్యేలా ఉంటే మేమే స్పెషలిస్ట్ని పిలిపించి చేయగలిగే అంత ఇది ఉంది, కానీ లోతుకి తగలడం వల్ల వస్తుందని మేము చెప్పలేము. వచ్చేలా ఉంటే ఏదైనా సరే మేము చేయగలమమ్మా అని హాస్పిటల్ వాళ్ళు సజెషన్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ 3 సర్జరీలు అయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఆపుతామమ్మా అన్నారు. దానికి మొత్తం పెద్ద మొత్తం అవుద్ది అన్నారండి. అందుకని మీడియా వాళ్ళు సాయం కోరాము. ఇది జరిగిందండి. అంటే మీరు ఇంకా ఏం చేయించాలనుకుంటున్నారు? అంటే ప్రజలను కానీ ఎవరినన్నా దాతలను కానీ ఏం చెప్పాలండి? ఏ విధమైన సాయం కావాలనుకుంటున్నారు? 3 సర్జరీలు అయినాయండి. మా ఇంట్లో సమస్య అంతగా బాగోదు. మా ఆయన గారు ఒక్కరే అండి. రోజువారీ కూలి 1000 రూపాయలు కూలి అండి. మా పెద్ద బాబు చిన్న బాబు, మా అత్తయ్య గారు మా మావయ్య గారు అండి. మాది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ హెల్త్ కూడా అంత బాగోదు. వాళ్ళను కూడా మా ఆయన గారే చూసుకోవాలి. ఇందువల్ల మాకు ఆర్థికంగా సమస్య ఎక్కువ అయింది. ఏదైనా సాయం చేయగలిగే దాతలు ఎవరన్నా ఉంటే మీకు రుణపడి ఉంటాం. మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సాయం కోరుతున్నాము అని మీడియా వాళ్ళ ద్వారా మేము మీ సాయం కోరాలని చూస్తున్నామండి. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. మాకు తల్లిదండ్రులు ఫోన్ చేసి ఇలా జరిగిందని అని చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అన్ని ఇక్కడికి వచ్చింది కూడా 2 యూనియన్స్, ఏపీజేఏసీ అని చెప్పి స్టూడెంట్ యూనియన్ నుంచి గోపి గారు నేను కలిపి రావడం జరిగింది. ఇక్కడ రావడం వల్ల బాబుకి ఏం జరిగింది అడిగితే వల్ల ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, ఇక్కడున్న నాయకులు కానీ ఎవరు ఆ స్కూల్ని డెవలప్మెంట్ చేయాలని అయితే ఎవరో పట్టించుకుంటారు. దాన్ని డెవలప్మెంట్ చేయడం లేదు, ఏమీ లేదు. ఒక స్కూల్లో 5 పిల్లలు ఉండమేంటి, ఆవిడే టీచర్ ఆవిడే ప్రిన్సిపల్ ఉండడం ఏంటి? ఈ సంఘటన జరిగినప్పుడు ఆవిడ అన్నం తింటున్నామంటారు. ఒకే స్కూల్లో ఒకే సెక్షన్లో కూర్చొని తిన్నప్పుడు చూడలేదు ఆవిడ. దీని మీద మేము అదే ప్రశ్నతో విద్యార్థి సంఘాల తరపు నుంచి, అలాగే ఇప్పుడు ఎంఈఓ గారిని కూడా కలవడం జరుగుతుంది. వెళ్ళి ఆయన కూడా దీని మీద వివరణ తీసుకుని బాబుకి ఏ మోడల్గా సపోర్ట్ ఏం కావాలి ఏంటన్నది అన్ని విద్యార్థి సంఘాల తరపు నుంచి మేము తీసుకుంటామని ఈరోజు తెలియజేస్తాం. అంటే విద్యార్థి ఇప్పుడు న్యాయం అనగానే మనం ఏమనుకుంటారంటే విద్యార్థి సంఘాలు కదా ఏం చేయాలని. మేము న్యాయం అంటే ఇప్పుడు బాబుకి మోడల్గా ఏదైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఆర్థికంగా ఎలా అయితే సపోర్ట్ చేయాలనేది ఎక్కడి నుంచి అయితే మనకి రావాలి ఏంటి ఎవరైతే అన్నది మనం ఆర్థికంగా దాని మీద పోరాటం చేద్దామని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ సర్జరీ చేసిన ఫోటో, తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు రెండోసారి చేసిందండి. చివరికి మనసున్న మంచి మనుషుల దగ్గరకు వాళ్ళు చేతులెత్తి సహాయం కోరుతున్నారు. ఒక చిన్నారి జీవితం, ఒక కుటుంబం భవిష్యత్తు మనలాంటి మంచి వారి సహాయం కోసం ఇప్పుడు ఎదురు చూస్తోంది. దయచేసి మీరు మీకు తోచిన సహాయాన్ని ఈ నంబర్కి 8008184700కి ఫోన్పే, గూగుల్ పే ద్వారా అందించండి. నాన్న నీ పేరేంటి? ఎన్నో తరగతి చదువుతున్నావు? ఓహో. ఏం జరిగింది నాన్న? నువ్వు ఆడుకున్నప్పుడు ఏం జరిగింది? అవునా? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అంటే అప్పుడు ఆడుకుంటున్నావా, ఏదైనా తింటున్నావా? తను ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? ఆడుకుంటానా? ఏమిటి నీ దగ్గరకు వచ్చింది? పొడిచింది దేంతో? గొట్టంతో పొడిచిందా? అంత ఎందుకు పొడవాల్సి వచ్చింది? అంటే ఏమన్నా గొడవ ఆడుకున్నారా?